కట్ కెమెరా యాక్షన్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. చెత్త నా కొడక. రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారరా. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అటు చూడు బే. జగన్ గుర్తు పెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. నీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇంకా జగన్ ఏం ఆడిస్తాడు ఒకసారి మీరు ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు. నేను ఏమన్నా సీపుగానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఎటకారాలు ఏకసెక్కాలాడిన నోళ్లకు మాటలతో కాకుండా చేతల్లోనే ఎలా చూపించగలిగారు పవన్. క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం కనిపించని సైన్యం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అటు చూడు బే. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం వైపు వెళ్తున్న నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా సమర్పించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమకాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. జీవితాంతం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. బెస్ట్ యాక్టర్ అవార్డ్. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఖచ్చితంగా అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకి పవర్ లేదు, పవర్ స్టార్ కాదు పవర్లెస్ స్టార్ అని ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఆయన వంగా గీత గారు నిలబడ్డారు. ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోతానన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటమి పాలయ్యారు. స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. నోరు ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ సెకండ్ టైం జగన్ అన్న సీఎం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నగిరి గడ్డ రోజా అడ్డ. నేను ఇక్కడ నగిరిలో 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నా. రోజా నగిరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. గోవిందా గోవిందా ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నగిరిలో అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టు ఊదు పొగలు ఒకటి వేసుకొని ఊదు పొగలు ఒకటి వేసుకొని వేసేసాడు, బాగా వేసేసాడు. మీరందరూ అయితే మంచిగా చేసుకోండి పండగ. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండగ ఫ్రెండ్స్. ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.